జెడ్పీటీసీ స్థాయి నుంచి సీఎంగా ఎదిగిన రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీ ఎన్నికలను మర్చిపోయారా? జెడ్పీటీసీ ఎన్నికలను జరిపే దమ్ము ప్రభుత్వానికి లేదా? ఒకవేళ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను జరపకపోతే దానికి సంబంధించిన ఫండింగ్ పరిస్థితి ఏంటి? జెడ్పీటీసీ ఎన్నికలపైన ఇప్పటి వరకు ఎందుకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేకపోతుంది? జెడ్పీటీసీ ఎన్నికలు జరిపితే ఎమ్మెల్యేలు ఎంపీలు నిజంగానే భయపడుతున్నారా? జెడ్పీటీసీ ఎంపికలకు ఎందుకు కాంగ్రెస్ జరపడానికి వెనకడుగు వేస్తూ ఉన్నది? గ్రామ పంచాయతీలో దాదాపు 70%, మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు 90% గెలిచారని సంబరాలు చేసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు జెడ్పీటీసీ ఎన్నికల కోసం ఎందుకు వెనకడుగు వేస్తూ ఉన్నది? ఇదంతా ఓటమి భయమా, లేదంటే దేనికోసం అనే చర్చ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా జరుగుతూ ఉన్నది. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ ఎందుకు జెడ్పీటీసీ ఎన్నికలపైన మాట్లాడడం లేదు? బీఆర్ఎస్ పార్టీలో ఏదైనా భయం ఉన్నదా? ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయాము, అలాగే సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయాము, ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఓడిపోతామనే భయం బీఆర్ఎస్ పార్టీకి పట్టుకుందా? ఎందుకు ప్రతిపక్షాలుగా పాలక పక్షాలను నిలదీయడం లేదు? ఎందుకు ప్రతిపక్షాలుగా పాలక పక్షాలపై ఒత్తిడి తీసుకురావడం లేదు అనేది ఇప్పుడు చర్చ నడుస్తూ ఉన్నది. దీనిపైన విశ్లేషకులు సైతం భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. జెడ్పీటీసీ ఎన్నికలు అంటే ఇది మొత్తం జిల్లా పరిషత్, ప్రతి మండలానికి ఒక జెడ్పీటీసీ, ఆ తర్వాత జెడ్పీ చైర్మన్లను ఎన్నుకుంటారు. అంటే జిల్లాకే చైర్మన్గా ఒక వ్యక్తిని ఎన్నుకుంటారు. ఇది పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన ఒక విధానం. అలాంటి విధానాన్ని నీరుగారుస్తారా? ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం కాదా? రాజ్యాంగాన్ని కూని చేయడం కాదా అని విశ్లేషకులు అడుగుతూ ఉన్నారు. జెడ్పీ చైర్మన్, ప్రతి మండలానికి ఉన్న ఒక జెడ్పీటీసీ ఒక చైర్మన్ ఎన్నుకుంటారు. ఆయన జిల్లాకు జెడ్పీ చైర్మన్గా ఉంటారు. అంటే ఒక జిల్లాలో 2 నియోజకవర్గాలున్నా 3 నియోజకవర్గాలున్నా ఆ నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు అక్కడ చైర్మన్ ఒకరు ఆధిపత్యం చెలాయిస్తారు అనేది ఎమ్మెల్యేల భయమా? ఒకవేళ అక్కడ పార్లమెంట్ నియోజకవర్గం ఉంటే, అంటే ఏదైతే జిల్లాకు పార్లమెంట్ ఉంటే దానికి అక్కడ జెడ్పీ చైర్మన్ ఉంటారు, ఎంపీతో ఈక్వల్గా ఆయనకు ప్రోటోకాల్ ఇవ్వాల్సి వస్తుందని భయపడుతున్నారా అనేది ఇప్పుడు చర్చ నడుస్తూ ఉన్నది. నిజంగానే ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఉన్న వారికన్నా ఎక్కువ విస్తృతమైన అధికారాలు జెడ్పీ చైర్మన్లకు ఉంటాయా అనేది ఇప్పుడు చర్చ నడుస్తూ ఉన్నది. మొత్తానికి జెడ్పీ చైర్మన్లు ఎన్నికలు ఉంటాయా ఉండయా? ఒకవేళ ఉంటే అది ఎప్పుడు ఉంటాయి? ఇప్పుడు 10th పరీక్షలు, ఇంటర్ పరీక్షలు, డిగ్రీ పరీక్షలు ఉన్నాయి, అలాగే బడ్జెట్ సమావేశాలు కూడా ఉన్నాయి. కాబట్టి దానికోసమే జెడ్పీ చైర్మన్ ఎన్నికలను వాయిదా వేస్తూ ఉన్నారా? ఒకవేళ వాయిదా వేస్తే ఎప్పటికి నిర్వహిస్తారు? జూన్లో నిర్వహిస్తారా? జూలైలో నిర్వహిస్తారా? అసలు డేట్ చెప్పే దమ్ము ఎందుకు ప్రభుత్వం దగ్గర లేదు? నిధుల కొరత ఉన్నదా, లేకపోతే ఏంటి, అసలు సమస్య ఏంటి అనేది ఇప్పటివరకు దాన్ని చర్చించాల్సిన అవసరాన్ని పక్కన పెట్టేసి కేవలము అనవసరమైన చర్చను మాత్రమే ఒక తెర మీదకి తీసుకొస్తున్నారు అనే వాదనలు, ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. చూడాలి మరి జెడ్పీటీసీ ఎన్నికలపైన ప్రభుత్వం ఎప్పుడు స్పష్టత ఇస్తుంది. అలాగే బీఆర్ఎస్ పార్టీ, అలాగే విపక్ష పార్టీలు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలపైన ఒత్తిడి తీసుకొస్తారా, లేదంటే ఓటమి భయంతో వెనకడుగు వేస్తారా? ఎందుకంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో నిలబడడానికి బీఆర్ఎస్ పార్టీకి కానీ అటు బీజేపీ పార్టీకి కానీ క్యాండిడేట్సే లేరు అన్న ఒక వార్త చెక్కలు కొడతా ఉన్నది. ఎందుకంటే ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో, అంతకుముందు జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడిన, బీజేపీ పార్టీ తరఫున నిలబడిన అభ్యర్థులకు ఖర్చులు తప్ప పెద్దగా వచ్చింది ఏమీ లేదు. ఒకవేళ గెలిచిన అభ్యర్థులకు కూడా నిధుల కోసం ఫండింగ్ రావడం లేదు. అక్కడ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఉన్న సర్పంచులు కానీ మున్సిపాలిటీలకు కానీ ఫండింగ్ ఇవ్వడం లేదన్న ఒక విమర్శలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా ఆయా పార్టీల నుంచి నిలబడి వేలకు వేలు లక్షలు ఖర్చు పెట్టుకొని గెలిచినా ఏంటి ప్రయోజనం? ఒకవేళ ఓడిపోతే ఇంకా వారిని పట్టించుకునే నాదుడే ఉండదు. గెలిచినా ఇప్పటికీ పట్టించుకునే నాదుడు లేడు అని వారు భయపడుతూ అభ్యర్థులుగా ముందుకు రావడానికే జంకుతున్నారన్న ఒక వాదన వినిపిస్తూ ఉన్నది. మరి దీనిపైన బీఆర్ఎస్ పార్టీ కూడా అటు బీజేపీ పార్టీ కూడా స్పష్టత ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నది. మరి ఇలాంటి నేపథ్యంలో దీన్ని క్యాచ్ చేసుకోవాల్సిన ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తూ ఉన్నది అనేదే ఇప్పుడు ప్రధాన చర్చ. అసలు ప్రభుత్వానికి జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలన్న ఆలోచన ఉందా, లేదంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలను భయపడి వెనక్కిపోతే ఆ తర్వాత నిర్వహించవచ్చు అన్న ఏదైనా స్ట్రాటజీ ఉపయోగిస్తుందా, లేదంటే ఇంకేదైనా స్ట్రాటజీ ఉందా, లేదంటే ప్రభుత్వానికే ఓటమి భయం ఉన్నదా? ఎందుకంటే ఇటీవల యూరియా కొరత కావచ్చు, లేదంటే రైతు భరోసా కావచ్చు, లేదంటే ఇతరత్ర
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కావచ్చు, లేదంటే 42% రిజర్వేషన్లు ఇప్పటివరకు స్పష్టత రాకపోవడం కావచ్చు, ఇలాంటి అన్ని అంశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశాల కారణంగా ప్రభుత్వానికే ఓటమి భయం పట్టుకొని ఇక జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను దాటవేసే ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉన్నదా అనే చర్చ అయితే నడుస్తూ ఉన్నది. ఇప్పటికే 2 సంవత్సరాల నుంచి ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్పెషల్ ఆఫీసర్సే ఆ విధులు నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఇప్పటికైనా ఎన్నిక జరిగితే ఆ విధులకు ఒక ఛానలైజేషన్, అంటే ఎవరు ఏ నిధులు ఏ విధులు నిర్వహిస్తే ఆ ఫండింగ్ అనేది ఎలా సరఫరా అవుతుంది అనే దానిపైన ఒక స్పష్టత ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపైన ఒక ప్రకటన చేస్తే అంతా ఎలాంటి గందరగోళం ఉండే పరిస్థితి ఉండదని విశ్లేషకులు చెబుతా ఉన్నారు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం విశ్లేషకుల సలహాలను పాటిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.